గట్టిగా చేస్తారు వాళ్ళు, మెత్తగా చేయమనాలి. ఫోటో ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా లక్ష్మీపేట అధ్యక్షులు శ్రీ హరీఫ్ గారు, టౌన్ ప్రెసిడెంట్, మరియు మొన్న కొత్తగా ఇంకో పోస్ట్ కూడా వచ్చింది మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, లక్ష్మీపేట టౌన్ మరియు లక్ష్మీపేట వివిధ పార్టీల వివిధ వార్డుల అధ్యక్షులకు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ఐబీ అందరూ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి ఒక కార్యక్రమం వచ్చినందుకు అందరికీ నేను కృతజ్ఞత తెలుపుతూ, మరి ఇప్పుడు కనీసం ఈ నెక్స్ట్ టైం అన్నా మనం ఎక్కువ సీట్లు సంపాదించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని నేను కోరుతాను. మరి ఎమ్మెల్యే గారు కుకిరాల ప్రేమ్సాగర్ గారు మరియు పార్టీ అధ్యక్షురాలు సురేఖ మేడం గారు వారి ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ చేపట్టడం జరుగుతుంది. ఇంకా కూడా రాబోయే కాలంలో ఎన్ని కార్యక్రమాలు చేపడుతూ ఈ పార్టీ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని నేను ఈ సభలో మీ అందరికీ తెలుపుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు లక్షట్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పట్టణ కమిటీ నుండి మరి మా కాంగ్రెస్ పార్టీ అధినేత భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు లో పాల్గొన్న పెద్దలు, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ గారికి, అలాగే వార్డు అధ్యక్షులు స్వామి గారికి, అమీర్ గారికి, హాజీ గారికి, రాజేష్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోటి గారికి, అలాగే మా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ బొబ్బు సతీష్ అన్న గారికి, సుధాకర్ గారికి, బాసిత్, శ్రీకర్, మరియు జిల్లా ప్రధాన ఎస్సీసీఎల్ కార్యదర్శి శ్రీధర్ గారికి, రాజేష్ గారికి పేరు పేరున, మళ్ళా 11వ వార్డు అధ్యక్షులు చంద్రమౌళి గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మొన్ననే ఇండియా కూటమిలో 200 పైచీలకు సీట్లు రావడం జరిగింది. మరి ఇంకా కొన్ని వస్తే మా నాయకుడు ప్రధానమంత్రి అవుతుండే, బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతుండే. మరి ఈరోజు 10 సంవత్సరాల నుండి ప్రజలకు పీడించి పిప్పి చేస్తున్న బీజేపీ పార్టీ, మరి భారతదేశంకి వెన్నె తీసుకొచ్చి పెట్టిన కాంగ్రెస్ పార్టీ కుటుంబం వారు ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రధాన మంత్రి అభ్యర్థి మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు లేకపోయినా కానీ మరి కొన్ని రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమి డెఫినెట్గా
ఇది పడిపోతుంది. మా రాహుల్ గాంధీ గారు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారు. బీద బడుగు వర్గాలు ఆశాజ్యోతి, బీద బడుగు వర్గాలకు 3 పూటల అన్నం దొరుకుతుంది. మరి ప్రజలు సంతోషిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. జై